హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఓకే, ఈరోజు మనం చదువుకునే టాపిక్ ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ వేవ్స్ ఇక్కడ చదువుకుంటాం. ఈ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ వేవ్స్ ఈ లెసన్లో కన్నా వేవ్ ఆప్టిక్స్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే ఈ లెసన్లోనే టోటల్ టాపిక్ చెప్తాను, అక్కడ మనం డైరెక్ట్గా ఇంకా ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసేద్దాం. ఓకే, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ వేవ్స్ వరకు. ఓకే, సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ వేవ్స్ రెండు వేవ్ ఆప్టిక్స్లో మళ్ళీ వస్తాయి. అయితే అక్కడ మళ్ళీ చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పేసుకుంటాం మనం. ఓకే, వేవ్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్లో రెండు చోట్ల వస్తుంది ఇది. అయితే ఇక్కడే కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పేసుకుంటాం మనం. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ కాన్సెప్ట్స్ మనం అప్లై చేసుకుంటాం. రైట్. అది సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అనేది ఏమిటి? ఇప్పటి వరకు నేను అసలు సౌండ్ వేవ్స్ టచ్ చేయలేదమ్మా. సౌండ్ గురించి ఇప్పటి వరకు నేను అసలు టచ్ చేయలేదు. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్కి సంబంధించిన వేవ్స్ గురించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి అయిన తర్వాత సౌండ్ని సెపరేట్గా డీల్ చేస్తాను నేను. ఓకే, అయితే మనం ఈ సౌండ్ వేవ్స్ ముందు వరకు ఏమైతే కాన్సెప్ట్స్ చెప్పుకున్నామో అవన్నీ సౌండ్ వేవ్స్కి కూడా అప్లికబుల్లే. ఓకే, మనం చెప్పుకున్న టాపిక్స్ సౌండ్ వేవ్స్కి కూడా అప్లికబుల్లే. ఓకే, సరే. అయితే ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఉపయోగించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ కాబట్టి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే వేవ్స్ ఆన్ స్ట్రింగ్, లైట్, ఇవన్నీ ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకే, వాటిని యూజ్ చేసి మనకి ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను టోటల్గా వాటి గురించి చెప్పేస్తున్నా. సౌండ్ వేవ్స్ నుంచి సెపరేట్ ట్రాక్ కింద మనం నడుపుతాం. ఇదే వేవ్స్లోనే చెప్పుకుంటాం, బట్ సౌండ్ నుంచి సెపరేట్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే అమ్మ, సరే. ఇది ఇప్పుడు సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి చెప్పుకుందాం. సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి చెప్పుకునే ఇది చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళారనుకోండి. ఓకే, ఏదో ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళారు. మ్యూజిక్ కాన్సర్ట్ అంటే కచేరీ అనుకోండి. ఓకే, సంగీత కచేరీ, మ్యూజిక్ కాన్సర్ట్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి వాయిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వయలిన్, సితార్, ఫ్లూట్, డ్రమ్స్. ఓకే, ఇంకా ఇలా డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ ఒకేసారి వాయించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఆడిటోరియంలో కూర్చున్న మీకు అన్ని డిఫరెంట్ సౌండ్స్ ఒకేసారి వస్తున్నా ఏ సౌండ్ దేనికి సంబంధించింది అనేది మీరు ఈజీగా చెప్పగలరు. ఓకే, ఇక్కడ ఈ సౌండ్ ఇలా వస్తుంది, ఇది డ్రమ్స్. ఓకే, ఇది సన్నాయి సౌండ్. ఓకే, ఇది వైలిన్ సౌండ్, ఇది సితార్ సౌండ్. ఇలాగా మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో అన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి వాయిస్తున్నా కానీ మీకు ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది ఆ డిఫరెన్షియేషన్? ఎందుకు తెలుస్తుంది అంటే, ఇప్పుడు తబలాకి సంబంధించిన వేవ్స్, వైలిన్కి సంబంధించిన వేవ్స్, సితార్కి సంబంధించిన వేవ్స్, లేదా ట్రంపెట్కి సంబంధించిన వేవ్స్, ఇవన్నీ దేనికవి ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తున్నాయి. ఇండివిజువల్గా దేనికవి ఎలా ట్రావెల్ చేస్తున్నాయమ్మా? ఇండిపెండెంట్గా ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఇండిపెండెంట్గా, ఒకదాని మీద ఒకటి డిపెండ్ కావట్లా. దేనికవి ఇండిపెండెంట్గా ట్రావెల్ చేస్తున్నాయి. అలా ఇండిపెండెంట్గా ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు. ఓకే, అదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. అంటే మీకు ఫీల్ రావడం కోసం అది చెప్పాను, దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఓకే, సో రెండు వేవ్స్ తీసుకుందాం. ఆ రెండు వేవ్స్ ఒకేసారి ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. ఫస్ట్ వేవ్ ఉంటుంది చూసారా, ఆ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లేదేమో అన్నట్టుగా అది ట్రావెల్ చేస్తుంది. సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ అక్కడ లేదు అన్నట్టుగా అది ట్రావెల్ చేస్తుంది. సో ఏ వేవ్కి ఆ వేవ్ ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తుంటే వేరే వేవ్స్తో సంబంధం లేదు వాటికి. ఓకే, ఏ వేవ్కి ఆ వేవ్ ఇండివిజువల్గానే ట్రావెల్ చేస్తాయి. అయితే ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఈ వేవ్స్ అన్నీ ఒక మీడియంలో ట్రావెల్ చేస్తున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి అమ్మా, ఇది ఒక స్ట్రింగ్. ఓకే, ఈ స్ట్రింగ్ కనుక తీసుకుంటే దీంట్లో ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఇటువైపు నుంచి ఇటు. ఇంకొక వేవ్ ఇదిగోండి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఒక వేవ్ ఇలా ట్రావెల్ చేస్తుంది, ఇంకో వేవ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, అంటే ఇదో పార్టికల్. ఇక్కడ ఒక పార్టికల్ తీసుకోండి. ఈ పార్టికల్ డైలమాలో పడిపోద్ది. రెండు వేవ్స్ ఒకేసారి వస్తున్నాయి, ఈ పార్టికల్ డైలమాలో పడుతుంది. ఇక్కడ నేను ఇంటూ పెట్టాను. ఆ పార్టికల్ ఏమవుతుంది? దానికి ఒక డైలమా క్రియేట్ అవుతుంది. ఏంటి ఆ డైలమా? నేను ఈ వేవ్ చెప్పిన మాట వినాలా? దీంట్లో పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతాయి అమ్మాయి? వేవ్కి అనుగుణంగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ పార్టికల్ ఏదో ఒక వేవ్కి అనుగుణంగా వైబ్రేట్ అవుతూ ఉండాలి, అంతే కదా. వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు మీడియంలో పార్టికల్స్ ఆ వేవ్కి అనుగుణంగా
వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక వేవ్ చెప్పిన మాట ఆ పార్టికల్స్ వింటాయి. అయితే ఇప్పుడు ఈ పార్టికల్కి డౌట్ వచ్చింది. ఏంటా డౌట్? ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? ఈ వేవ్ మాట వినాలా, ఈ వేవ్ మాట వినాలా? అది ఈ పార్టికల్కి వచ్చిన డౌట్. ఓకే, సో అదేమంటుంది, అదేం చేస్తుంది ఇప్పుడు? ఆ పార్టికల్ ఒకరి మాట వింటే ఇంకోళ్ళ కోపం వస్తుందని చెప్పి ఇద్దరి మాట వింటుంది. ఎలా వింటుంది చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం ఈ ఒక్క వేవ్ వల్ల, అంటే ఈ వేవ్ లేదనుకుందాం, ఈ ఒక్క వేవ్ వల్ల వచ్చిన డిస్ప్లేస్మెంట్ y1 అనుకుందాం. ఈ వేవ్ వల్ల ఈ పార్టికల్లో వచ్చిన డిస్ప్లేస్మెంట్ y1 అనుకుందాం. y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది అనుకుందాం. సో ఈ పార్టికల్, ఈ వేవ్ వల్ల ఈ పార్టికల్లో వచ్చిన డిస్ప్లేస్మెంట్ y1. ఇది లేదనుకోండి, ఇది లేనప్పుడు. అలాగే ఇది లేనప్పుడు ఈ వేవ్ వల్ల, ఈ ఒక్క వేవ్ వల్ల ఈ పార్టికల్కి వచ్చిన డిస్ప్లేస్మెంట్ y2 అనుకోండి. ఓకే, ఈ వేవ్ వల్ల ఈ పార్టికల్కి y1 డిస్ప్లేస్మెంట్ వస్తుంది, ఈ వేవ్ లేకుండా. ఓకే, అలాగే ఈ వేవ్ క్లోజ్ చేసేద్దాం. కేవలం ఈ వేవ్ వల్ల వచ్చే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? y2 అవుతుంది. అయితే రెండు వేవ్స్ ఒకేసారి వస్తే ఏం జరుగుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2, అది ఇద్దరి మాట వింటుందన్నమాట. అయితే మనం దీన్ని ఎలా యాడ్ చేయాలి? y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని రాశాను, పైన బార్స్ పెట్టా. అంటే ఏంటిది? వెక్టోరియల్ సమ్ అనమాట. ఓకే, ఇది వెక్టార్ ఎడిషన్ని ఫాలో అవుతుంది. వెక్టోరియల్ సమ్. ఓకే, ఏంటమిది? వెక్టోరియల్ సమ్. ఓకే, రైట్. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఒక పార్టికల్ మీద రెండు వేవ్స్ ఒకేసారి వస్తున్నప్పుడు, రెండు వేవ్స్ ఒకే పార్టికల్ మీద పనిచేస్తున్నప్పుడు ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ y1. అంటే y1 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డ్యూ టు వేవ్ 1 ప్లస్ y2. y2 అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డ్యూ టు వేవ్ 2. ఓకే, అంటే ఇండివిజువల్గా వేవ్స్ ఉన్నప్పుడు ఏ డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుందో, ఇండివిజువల్గా వేవ్స్ ఉంటే ఏ డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుందో, ఓకే, ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే ఆ రెండిటి సమ్. ఏ సమ్ అది? వెక్టార్ సమ్. ఆ రెండిటికి వెక్టార్ సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ పార్టికల్ ఇప్పుడు రెండిట్ల మాట వినాలి, దీని మాట వినాలి, దీని మాట వినాలి. కాబట్టి ఆ రెండిట్ల మాట వింటుంది అనమాట. అది y ఈక్వల్ టు y1 ప్లస్ y2. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువ ఉంటే మనం ప్లస్ y3 ప్లస్ y4 ప్లస్ y5 అండ్ సో ఆన్ ఇలా రాసుకోవచ్చు. అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఒక డెఫినేషన్ ఇచ్చి ఉంటాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఒక డెఫినేషన్ ఇస్తాడు. అదేంటంటే, నేనేమని చెప్పాను ఇక్కడ? వెక్టార్ సమ్ అని చెప్పా. ఏమని చెప్పాము ఇక్కడ? వెక్టార్ సమ్ అని చెప్పా. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఆల్జీబ్రిక్ సమ్ అని ఇవ్వచ్చు. ఆల్జీబ్రిక్ సమ్ అంటే వెక్టార్ ఉండదు, ఇంకా y1 ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ సో ఆన్ ఇలా ఇచ్చి ఉండొచ్చు. అది కూడా కరెక్టే. మనం చెప్పుకునే కేసెస్లో అది కూడా కరెక్టే. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే, వెన్ ద వేవ్ ఈజ్ వన్ డైమెన్షనల్ వేవ్. ఈ ఆల్జీబ్రిక్ సమ్ అనే పదం ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? వెన్ ద వేవ్ ఈజ్ వన్ డైమెన్షనల్ వేవ్. అయితే మనం ఇంటర్మీడియట్ లెవెల్లో అన్ని వన్ డైమెన్షనల్ వేవ్స్ గురించే చదువుకుంటాం కాబట్టి ఆల్జీబ్రిక్ సమ్ రాసినా తప్పు లేదు. అయితే మనం డెరివేషన్స్ అన్ని ఆల్జీబ్రిక్ సమ్ రాసుకునే వెళ్ళిపోతాం. వెక్టార్ సమ్ మనం డెఫినేషన్లో చెప్పా కానీ వెక్టార్ సమ్ అని నిజానికి మనం ఆల్జీబ్రిక్ సమ్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. ఓకే, దిస్ ఈజ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, సరే సార్ వెక్టార్ సమ్ అని చెప్పారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఆల్జీబ్రిక్ సమ్ అని ఉంది కదా అని మీరు డౌట్ రావచ్చు. అందుకని చెప్తున్నాము, వన్ డైమెన్షనల్ కేసులో ఆల్జీబ్రిక్ సమ్ కరెక్టే. అదే 2 డైమెన్షనల్ కానీ 3 డైమెన్షనల్ వేవ్స్ చదివేటప్పుడు మాత్రం మనం వెక్టార్ సమ్ని ఉపయోగించాలి. ఓకే, అది మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూడండి. అంటే ఇప్పుడు మీకు ఒక ఫీల్ రావడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే యాంప్లిట్యూడ్ ఎలా మారుతుంది, ఓకే, ఒక పార్టికల్ ఎలా వైబ్రేట్ అవుతుంది అనేది మీకు ఫీల్ రావడం కోసం ఒక చిన్న ఇది చెప్తాము, వినండి. ఇదిగోండి, ఇదొక స్ట్రింగ్. ఇదిగోండి, ఇక్కడ పార్టికల్ ఉంది. ఓకే, ఇక్కడ పార్టికల్ ఉంది. ఈ స్ట్రింగ్లో ఇటువైపు నుంచి ఒక పల్స్ ఇలా జనరేట్ చేశాను నేను. జస్ట్ ఒక పల్స్ జనరేట్ చేసి అది ఈ డైరెక్షన్లో వస్తుంది. అలాగే ఇటువైపు నుంచి ఒక పల్స్ జనరేట్ చేశాను, అది ఈ డైరెక్షన్లో ఇలా వస్తుంది. ఈ రెండు పల్సులు ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం. ఈ రెండు పల్సులు ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం.
దీనివల్ల డిస్ప్లేస్మెంట్ ఏమో y1 వస్తుంది, దీని యాంప్లిట్యూడ్ అనుకోండి, లేదండి యాంప్లిట్యూడ్ y2. ఈ రెండు ఒకేసారి ఇక్కడ మీట్ అయినాయి అనుకోండి, ఏం జరుగుతుంది అంటే మనకి ఇదిగోండి ఇలా పెద్ద యాంప్లిట్యూడ్ వస్తుంది, y1 ప్లస్ y2. ఓకే, ఈ పార్టికల్ ఇలా పైకి వెళ్తుంది అనమాట. అది మీకు ఒక విజువల్గా చూపించాలంటే చూడండి, ఇదిగోండి ఈ రెండు పల్సులు, ఇదొక పల్స్. ఓకే, ఈ రెండు పల్సులు ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ ఏం చేస్తుంది చూడండి, ఇదిగోండి ఈ వేవ్స్ ఇలా వస్తున్నాయి. ఓకే, వేవ్స్ ఇలా వస్తుంటే ఈ పార్టికల్ ఏమవుతుంది చూడండి, ఇది ఇలా వచ్చి ఇదిగోండి ఈ పార్టికల్ ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా అక్కడ టచ్ అయింది. అలా టచ్ అయినప్పుడు ఈ వేవ్స్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, ఇదొక పల్స్, ఈ రెండు పల్స్ ఇలా వస్తున్నాయి, ఇక్కడ పార్టికల్ ఉంది. ఓకే, ఆ పార్టికల్ దగ్గర ఈ వేవ్స్ ఇలా చూసారా, యాంప్లిట్యూడ్ ఎలా పెరిగిందో, మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతాయి అదనమాట. ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చేసి చూపిస్తా అలాగే. సో ఆ రకంగా ఈ రెండు వేవ్స్ వెళ్తాయి అన్నమాట. ఓకే అమ్మా, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎలా వస్తుంది అనేది కొంచెం విజువల్గా చూపిస్తున్నా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి పల్స్, అప్పుడు పరిస్థితి ఏంటి, ఈ పల్స్ ఇలా ఉందనుకోండి, ఆపోజిట్లో ఉంది ఈసారి, అప్పుడేమవుతుంది అంటే ఇలా ఒక పల్స్. ఓకే, కనపడుతుంది కింద చేతులు. ఓకే, ఇలా ఒక పల్స్ ఉన్నాయి. అవి ఏం చదువుతాయంటే ఇదిగోండి ఇలా వచ్చి ఇలా మీట్ అయినప్పుడు ఇలా ఫ్లాట్గా అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి. ఓకే, ఇలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి పల్సులు, ఇలా వచ్చి ఇలా ఫ్లాట్గా అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి అనమాట. విజువల్గా చూపించడానికి ఇదంతా చేస్తున్నాను. ఒక ఇన్ కేస్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కనుకుంటే అది రెండింటికి ఈక్వల్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది y1, ఇది కూడా y1 అనుకుందాం, ఇది y1, ఇది కూడా y1 అనుకుందాం. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఈ రెండు పల్సులు ఇలా వచ్చినాయి అనుకుందాం, ఇది పైకి y1, కింద కూడా y1. అప్పుడు మనకి ఏం కనపడుతుంది, ఇలా ఫ్లాట్ లైన్ కనపడుతుంది అనమాట. ఓకే, అదే నేను చూపించా, ఇలా ఉంది కదా, ఈ రెండు పల్సులు ఒకటే ఇలా వచ్చి ఇలా ఫ్లాట్గా మారి ఇలా వెళ్ళిపోయినాయి. ఓకే, సో మీకు విజువల్గా చూపించడానికి ఇదంతా చేశారు. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ ఎక్కడెక్కడ వ్యాలిడ్ అవుతుంది అంటే, ఎవరెవరికి వ్యాలిడ్ అవుతుంది, ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి వ్యాలిడ్ అవుతుంది అంటే, డిస్ప్లేస్మెంట్కి వ్యాలిడ్ అవుతుంది, వెలాసిటీకి వ్యాలిడ్ అవుతుంది, ఇంకా ప్రెషర్ కూడా వ్యాలిడే, మొమెంటం కూడా వ్యాలిడే. ఓకే, డిస్ప్లేస్మెంట్, ప్రెషర్, మొమెంటం, వెలాసిటీ అన్నిటికీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అనేది అప్లై చేయొచ్చు, వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అయితే కైనెటిక్ ఎనర్జీకి నాకు తెలిసి వ్యాలిడ్ కాదు, కైనెటిక్ ఎనర్జీకి వ్యాలిడ్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ మన టాపిక్ ఇంటర్ఫరెన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, అయితే సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్, మనం సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను. సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్, సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పే పర్ఫెక్ట్ కండిషన్స్ ఏం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి. ఇది సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ ఇన్ ఏ మీడియం, ఒక మీడియంలో, డిఫరెంట్ మీడియం కాదు, సేమ్ మీడియంలో. సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ ఇన్ ఏ మీడియం. ఓకే, ఒక రెండు వేవ్స్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి, ఓకే, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే, డైరెక్షన్ సేమ్ అని రాస్తున్నాను, నిజానికి సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ సేమ్ అయితే, ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి డైరెక్షన్ ఆల్మోస్ట్ సేమ్ అయితే, ఆ రెండు వేవ్స్ ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ 3 పాయింట్లు చెప్తాను, అది నోట్ చేసుకోండి. ఆ రెండు వేవ్స్ ఏం చేస్తాయి, ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేస్తాయి. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ సేమ్ అయి ఉండాలి, డైరెక్షన్ ఏమో ఆల్మోస్ట్ సేమ్ అయి ఉండాలి. కొంచెం వేరు ఉన్న ప్రాబ్లం లేదు. అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇంటర్ఫెరెన్స్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇంటర్ఫెరెన్స్, అది ఇదే ఇంటర్ఫెరెన్స్ అంటే. టూ వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ట్రావెలింగ్ అలాంగ్ సేమ్ డైరెక్షన్, వెన్ దే సూపర్ ఇంపోజ్ దే ఫామ్ ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్, దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటాం. ఓకే, సెకండ్ది ఏంటంటే బీట్స్ గురించి చెప్పుకుందాం. బీట్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్, స్లైట్లీ అని రాస్తున్నాను, ఎందుకంటే ఆ బీట్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం.
ఇది ఈ ఈ టాపిక్ సౌండ్ వేవ్స్లో వస్తుంది. ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్. ఇలా ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఫామ్ అయ్యే ఫినామినాని మనం బీట్స్ అంటాం. ఆ ఫినామినాని ఏమంటాం? బీట్స్. అక్కడ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ని మనం బీట్స్ ఫినామినా అంటాం. ఓకే, ఈ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ గురించే చెప్తున్నా, 2 వేవ్స్ గురించి చెప్తున్నా. 2 వేవ్స్కి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే అక్కడ ఫామ్ అవుతున్న ఫినామినాని మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఆ సూపర్ పొజిషన్ మనం ఏమంటాం? ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్గా ఉందనుకోండి, ఆ ఫినామినాని మనం బీట్స్ అంటాం. ఓకే, ఆ ఫినామినాని మనం బీట్స్ అంటాం. నెక్స్ట్, సపోజ్ 2 వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అనుకోండి. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్న 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినాయి అనుకోండి. సూపర్ పొజిషన్ ఆఫ్ 2 వేవ్స్ ఇన్ ఏ మీడియం ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్న 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే అక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి, లేదా స్టేషనరీ వేవ్స్. స్టాండింగ్ వేవ్స్ అనండి, లేదంటే స్టేషనరీ వేవ్స్. స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్, ఇవి ఫామ్ అవుతాయి. సో ఇదమ్మా ఫినామినా. ఫ్రీక్వెన్సీ సేమ్, ఆల్మోస్ట్ డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫినామినాని మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఫ్రీక్వెన్సీ స్లైట్లీ డిఫరెంట్గా ఉంటే బీట్స్ ఫామ్ అవుతాయి. బీట్స్ అంటే ఏంటో అప్పుడు చెప్తాలేమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్న 2 వేవ్స్ కనుక సూపర్ ఇంపోజ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయి? స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ ఇంటర్ఫిరెన్స్కి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా. సో ఇంటర్ఫిరెన్స్ టాపిక్ తెలుసుకునే ముందు ఇంటర్ఫిరెన్స్ని 2 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నేను. ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్లో కొన్ని కండిషన్స్ వస్తాయి. కండిషన్స్ అప్లై చేయడానికి వెక్టార్ అండ్ ఫేజార్. వెక్టార్ అండ్ ఫేజార్ కనుక ఫేజార్ హెల్ప్ కనుక తీసుకుంటే అసలు మనం డెరివేషన్ చేయకుండానే ఇంటర్ఫిరెన్స్కి లాస్ట్లో కండిషన్ వస్తుంది. అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అని ఇలా కొన్ని కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, సరే అయితే డెరివేషన్ చేయాలి కాబట్టి ఆ డెరివేషన్ కూడా చెప్తాను. ఆ డెరివేషన్ అనేది వేవ్ ఆప్టిక్స్లో ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అది, కాబట్టి ఆ డెరివేషన్ చెప్తాను. ఓకే అమ్మా. అయితే షార్ట్ కట్ టైం బట్టి, ఓకే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనుకుంటే షార్ట్ కట్ చెప్పను, ఎందుకంటే నేను ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ 2 అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక నీట్లో అడిగిన ప్రాబ్లం ఉంది. 3 ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకొక 2 నార్మల్ ప్రాబ్లమ్స్. ఓకే, మీ ప్రాక్టీస్ కోసం నార్మల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక 5 ప్రాబ్లమ్స్ చేద్దామని అనుకుంటున్నా. వీడియో లెంగ్త్ బట్టి చూద్దాం. ఓకే, వీడియో లెంగ్త్ బట్టి ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 2 వేవ్స్. సరే, 2 సోర్సెస్ ఉన్నాయమ్మా. అది సౌండ్ అనుకోండి, లైట్ అనుకోండి, ఏదైనా పర్లేదు. 2 సోర్సెస్ S1 S2 2 సోర్సెస్ ఉన్నాయి. 2 సోర్సెస్ ఏంటి? ఏం సోర్సెస్? వేవ్స్ను ప్రొడ్యూస్ చేసే సోర్సెస్. ఈ 2 సోర్సెస్ వేవ్స్ను ప్రొడ్యూస్ చేసాయి అనుకుందాం. 2 సోర్సెస్ వేవ్స్ను ప్రొడ్యూస్ చేసాయి. అయితే ఇదిగోండి, P అనే పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది? ఓకే, ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ గురించి చెప్తున్నాం. ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి? 2 వేవ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ వెన్ దే సూపర్ ఇంపోజ్, ఓకే, దే ఫార్మ్ a maximum minimum pattern, that is called interference. ఒక 2 వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఒక చోట మ్యాక్సిమం, ఒక చోట మినిమం, ఒక చోట మ్యాక్సిమం, ఒక చోట మినిమం, ఇలాగ ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఇప్పుడు ఈ 2 వేవ్స్ కలిసే ఒక జనరల్ పాయింట్, ఏదో ఒక పాయింట్ నేను ఎంచుకున్నా. ఓకే, ఒక జనరల్ పాయింట్ ఎంచుకున్నా. ఆ జనరల్ పాయింటే P. సరే, సోర్స్ S1 నుంచి ఒక వేవ్ ఇలా ట్రావెల్ అయ్యి ఇలా P దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సోర్స్ S2 నుంచి ఇంకో వేవ్ ఇలా వెళ్ళింది అనుకుందాం. ఇలా నేను లైన్ గీసాగానే యాక్చువల్గా ఏంటమ్మా అది వేవ్. యాక్చువల్గా ఏంటది? వేవ్. సో సోర్స్ S1 నుంచి ఒక వేవ్, సోర్స్ S2 నుంచి ఒక వేవ్, ఈ 2 వెళ్ళి ఇక్కడ సూపర్ ఇంపోజిషన్ చెందిని అనుకోండి. P దగ్గర ఏం జరుగుతుంది? P దగ్గర పార్టికల్కి ఎంత యాంప్లిట్యూడ్ ఉంటుంది? P దగ్గర ఒక పార్టికల్, మీడియంలో పార్టికల్ ఉందనుకుందాం. ఆ పార్టికల్కి ఎంత యాంప్లిట్యూడ్ ఉంది? ఇది సౌండ్ వేవ్ అవ్వచ్చు, లైట్ వేవ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వేవ్. ఓకే, ఆ P అనే పార్టికల్ దగ్గర, P అనే పాయింట్ దగ్గర పార్టికల్కి ఎంత యాంప్లిట్యూడ్ వస్తుంది? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇదంతా ఇప్పుడు అనలిటికల్ ట్రీట్మెంట్ అనమాట. ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటో చెప్పా కదా. ఓకే,
ఇప్పుడు మన ఇంటర్ఫరెన్స్ సంబంధించి ఒక అనలిటికల్ ట్రీట్మెంట్ మనం వెళ్తున్నాం. ఓకే, అనలిటికల్ ట్రీట్మెంట్ షార్ట్ కట్ కూడా ఉంది, కుదిరితే ఇప్పుడు చెప్తాను, లేదంటే తర్వాత చూసుకుందాం అది. ఓకే రైట్, అంటే అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చెప్తున్నప్పుడు చెప్తాను అక్కడ. ఓకే, యాక్చువల్గా వెక్టార్ ఫేజార్ కాన్సెప్ట్స్ రెండు కలిపితే మనకి డెరివేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ 4 మార్క్స్కి మనం డెరివేషన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఓకే రైట్. సరే, 2 వేవ్స్ వెళ్తున్నాయి. ఈ 2 వేవ్స్కి ఈక్వేషన్స్ రాసుకుందామా. ఈ వేవ్కి y1 ఈక్వల్ టు a1 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తా. ఈ వేవ్కి ఈక్వేషన్ a1 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తా. ఈ వేవ్కి ఈక్వేషన్ y2 ఈక్వల్ టు a2 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 రాస్తా. ఎందుకు అలా రాసానో చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి, వేవ్స్కి ఫ్రీక్వెన్సీ సేమ్, యాంప్లిట్యూడ్ సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు, పర్వాలేదు. వేవ్స్కి ఏంటి, ఇది ఇంటర్ఫరెన్స్ కండిషన్ ఏంటమ్మా, ఇంటర్ఫరెన్స్ కండిషన్ ఫ్రీక్వెన్సీ సేమ్. అమ్మా ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ అయినా ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, కానీ అది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది, దాని గురించి మనం చదవం. ఒక మన ఇంటర్మీడియట్ లెవెల్లో ఫ్రీక్వెన్సీ సేమ్ అనే తీసుకుంటాం. మీకు 80 లెవెల్లో ప్రాబ్లమ్స్ కూడా ఫ్రీక్వెన్సీ సేమే ఇస్తాడు. ఓకే, ఒకవేళ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఇస్తే అది బీట్స్ అనే అనుకోండి మీరు. ఓకే రైట్. సరే, ఇప్పుడు y ఈక్వల్ టు a1 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, y2 ఈక్వల్ టు a2 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ 5, ఇలా ఈక్వేషన్స్ ఎందుకు తీసుకున్నా. ఓకే, ఇది సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ మీకు తెలుసు. అయితే ఇక్కడ ప్లస్ 5 ఎందుకు పెట్టానో చూడండి. అంటే ఈ రెండింటికి 5 అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి మాత్రమే పెట్టాను. ఆ 5 అనే ఫేజ్ డిఫరెన్స్ ఎందుకు ఉంది అనే దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, వినండి. చూడమ్మా, y1 ఈక్వల్ టు a1 సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, ఈ వేవ్కి ఈక్వేషన్ రాసాం, బాగానే ఉంది. అయితే ఈ వేవ్కి కూడా నేను ఒమేగా టీఏ ఎందుకు తీసుకున్నా అంటే సేమ్ టైం కాబట్టి టీ ఓకే యాక్సెప్ట్ చేద్దాం. మరి ఒమేగా సేమ్ ఎందుకు తీసుకున్నా అంటే ఇంటర్ఫరెన్స్కి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి అని ఫస్ట్లోనే కండిషన్ చెప్పా కాబట్టి ఇదిగోండి ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది సేమ్. మరి కే ఎందుకు సేమ్ తీసుకున్నా, ఎక్స్ ఎందుకు సేమ్ తీసుకున్నా. ఎక్స్ అంటే డిస్టెన్స్ అమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్లు వేరు కదా, బట్ ఎక్స్ సేమ్ ఎందుకు తీసుకున్నా, దీనికి ప్లస్ 5 ఎందుకు యాడ్ చేశా అనేదానికి చిన్న ఎక్స్ప్లెనేషన్ వినండి అమ్మా. రైట్, చూడండి. మనకు తెలుసు v ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా అని. వెలాసిటీ ఆఫ్ ఎ వేవ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్, అది మనకు తెలుసు ఫార్ములా. అయితే ఈ 2 వేవ్స్ సేమ్ మీడియంలో వెళ్తున్నాయి కదా, 2 వేవ్స్ సేమ్ మీడియంలోనే వెళ్తున్నాయి. మీడియం సేమ్ అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ వేవ్స్ కూడా సేమే అవుతుంది. సో వెలాసిటీ సేమ్, మీడియం సేమ్ అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ వేవ్ కూడా ఏమవుతుందమ్మా, సేమ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ సేమ్, ఆల్రెడీ చెప్పాను నేను. ఇంటర్ఫరెన్స్కి అది మనం ఫోర్స్డ్ కండిషన్, అది ఫ్రీక్వెన్సీ సేమ్ తీసుకోవాలి అన్నాను. సో ఫ్రీక్వెన్సీ సేమ్, వెలాసిటీ సేమ్, ఫ్రీక్వెన్సీ సేమ్ అయినప్పుడు వేవ్ లెంగ్త్ కూడా సేమ్ అవ్వాలి కదా. వెలాసిటీ ఆఫ్ వేవ్ సేమ్, ఈ 2 వేవ్స్కి వెలాసిటీ సేమ్, ఈ 2 వేవ్స్కి ఫ్రీక్వెన్సీ సేమ్, కాబట్టి వేవ్ లెంగ్త్ కూడా సేమ్ అవ్వాలి కదా, చచ్చినట్టు అవ్వాల్సిందే. కే ఈక్వల్ టు 2π/λ, వేవ్ లెంగ్త్ సేమ్ అయితే ఆటోమేటిక్గా కే కూడా సేమ్ అయిపోతుంది కదా. రైట్, కే కూడా సేమే. అయితే ఎక్స్ అది సేమ్ టైంలో కాబట్టి, సేమ్ టైం దగ్గర మనం చూస్తున్నాం కాబట్టి టీ సేమ్ తీసుకున్నా. మరి ఎక్స్ ఎందుకు సేమ్ తీసుకున్నా, నిజానికి ఎక్స్ నేను సేమ్ తీసుకోలేదమ్మా, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఒకటే. అయితే ఈ 2 వేవ్స్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు ఒప్పుకుంటారు కదా. ఆ ఫేజ్ డిఫరెన్స్ ఎవరి వల్ల రావాలి, ఇదిగోండి ఈ డిస్టెన్స్ వల్లే రావాలి, ఈ డిస్టెన్స్లో డిఫరెన్స్ వల్లే రావాలి. దీన్ని మనం పాత్ డిఫరెన్స్ అంటాం. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో రిలేషన్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్, అండ్ పాత్ డిఫరెన్స్, అక్కడ పాత్ డిఫరెన్స్ అన్న పదం వాడలేదు నేను, అక్కడ ఏం వాడాడంటే డిఫరెన్స్ ఇన్ డిస్టెన్స్ అని వాడా. అయితే ఇక్కడ పాత్ డిఫరెన్స్ అని వాడతాం, ఎందుకంటే ఇక్కడ 2 వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం. దీని పాత్ ఇది, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ మనం పాత్ డిఫరెన్స్ అని అనొచ్చు. సో ఇక్కడ రిలేషన్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్. ఓకే, మీరు ఆల్రెడీ చదివారు ఆ టాపిక్. సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎందువల్ల వచ్చింది అంటే ఇదిగోండి ఈ పాత్ డిఫరెన్స్ వల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా,
ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేస్తే చూడండి, ఈ పాయింట్ని ఏదో ఎన్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఒకటే. ఓకే, అయితే ఈ పర్టికులర్ వేవ్ ఎక్స్ట్రాగా ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది NS2. ఓకే అమ్మా, ఈ రెండు వేవ్స్ ఇక్కడ నుంచి రెండు వేవ్స్ ఇలా వెళ్తున్నాయి. అయితే మనం ఒక జాగ్రత్త ఒక లైన్ డ్రా చేసాం. ఈ లెంగ్త్ ఒకే విధంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసాం. నిజానికి యాక్చువల్గా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాము. ఓకే, ఈ రెండు లైన్స్ అంటే ఈ రెండు డిస్టెన్స్లో ఒకేలా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసాం. జస్ట్ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ సేమ్ అవుతాయి ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ అవుతాయి. అయితే ఇది ఎక్స్ట్రాగా ఇదిగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అయితే ఇక్కడ ఏ రాయాలి, ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని రాయాలి. ఆ డెల్టా ఎక్స్ అనే డిస్టెన్స్ వల్ల ఈ రెండిటికి మధ్యలో కొంత ఫేజ్ డిఫరెన్స్ అనేది ఏర్పడింది. ఓకే అమ్మా, ఆ డెల్టా ఎక్స్ అనే డిఫరెన్స్ వల్ల పాత్లో ఈ రెండిటి పాత్లోని డెల్టా ఎక్స్ డిఫరెన్స్ ఉంది. చూడమ్మా, ఇక్కడ ఇలా పెట్టా కదా, ఈ డిస్టెన్స్ ఒకటే, ఎక్స్ అనే అంటున్నా. ఓకే, అయితే ఇది ఎక్స్ట్రాగా ఈ వేవ్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఎక్స్ట్రాగా ఈ వేవ్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆ పాత్ డిఫరెన్స్ వల్ల, ఈ రెండిట్లో పాత్ డిఫరెన్స్ ఇదే అమ్మా, ఆ పాత్ డిఫరెన్స్ వల్ల ఫేజ్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. అకార్డింగ్ టు ది రిలేషన్ డెల్టా ఫై ఈక్వల్ టు 2π/λ డెల్టా ఎక్స్. ఆల్రెడీ చదివారు, డెల్టా ఫై ఈక్వల్ టు 2π/λ డెల్టా ఎక్స్. ఆ రిలేషన్ నుంచి ఫేజ్ డిఫరెన్స్ కూడా వస్తుంది. నేను ఎక్స్ మార్చకుండా ఫేజ్ డిఫరెన్స్ 5 రాశాను, ఎందుకంటే క్యాల్కులేషన్ పార్ట్ కోసం ఇదంతా రాశాను. క్యాల్కులేషన్ పార్ట్ ఈజీగా ఉండటం కోసం ఇది రాశాను. ఓకే, సో అదమ్మా. సో ఇప్పుడు నేను ఈ వేవ్స్ ఈ ఈక్వేషన్స్ ఎందుకు ఇలా రాశానో మీకు అర్థమైంది కదా. y ఈక్వల్ టు a1 sin ωt - kx, y2 a2 sin ωt - kx ప్లస్ 5 ఎందుకు పెట్టా, ఇదిగోండి ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఉంది. ఆ పాత్ డిఫరెన్స్ వల్ల ఈ రెండిట్లో ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది, దానికోసం అది పెట్టా. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని చెప్తుంది. y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని చెప్తుంది. రైట్, చూద్దాం. y1 అంటే ఏంటమ్మా, a1 sin ωt - kx ప్లస్ a2 sin ωt - kx ప్లస్ 5. ఓకే, a2 sin ωt - kx ప్లస్ 5. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకుందాం మనం, ఇలా రాద్దామా. ఇది a1 sin ωt - kx ఇది ఇలాగే ఉంచేద్దాం, ప్లస్ ఇది a2 అలా ఉంచి ఉత్తి ఈ లోపల టర్మ్నే చూడండి, sin ωt - kx ప్లస్ 5 చూడండి. దీన్ని నేను a అనుకుంటా, దీన్ని b అనుకుంటా. అంటే sin a ప్లస్ b ఫార్ములా ఉంది. sin a ప్లస్ b ఫార్ములా ఉంది. sin a ప్లస్ b ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a sin b. ఓకే, sin a ప్లస్ b ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a sin b. అదే రాస్తున్నా. sin a అంటే ωt - kx ప్లస్ ωt - kx cos 5 ప్లస్ cos a sin b, cos ωt - kx sin 5. ఎందుకంటే ఈ విధంగా రాసుకున్నాం. ఓకే, మీ విధంగా రాసుకున్నాం. రైట్, a1 sin ωt - kx ప్లస్ a2, దీని బదులు ఏ రాశాను నేను, ఈ విధంగా రాశా. అయితే a2 తోటి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే లోపల ఇక్కడ a2 కూడా వస్తుంది కదా, అది కూడా రాసేస్తాము. ఇక్కడ எனக்கு ప్లేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడే రాసేస్తాం. అంటే ఏమొస్తుందంటే ఇది ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ a2 sin ωt - kx cos 5 ప్లస్ a2 cos ωt - kx sin 5. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ తీసుకుందామా. ఇది ఈ టర్మ్, ఈ రెండు టర్మ్స్ చూడండి. ఈ టర్మ్ చూస్తే మనకి sin ωt - kx కాన్స్టెంట్. ఈ రెండు టర్మ్స్లో sin ωt - kx కాన్స్టెంట్. అది కాన్స్టెంట్ అంటే కామన్, నా ఉద్దేశం కామన్. ఆ కామన్ కనుక బయట తీసేస్తే లోపల ఏం మిగులుతుంది, a1, ఇక్కడేమో a2 cos 5. సో దీన్ని ఇలా రాస్తా, a1 ప్లస్ a2 cos 5 ఇంటూ
సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాయొచ్చు కదా, ప్లస్ ఇంకో టర్మ్ మిగిలిపోయింది ఇక్కడ. దీన్ని నేను A2 సైన్ ఫై కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తా, తప్పేం లేదు కదా అందులో. ఓకే అమ్మా, A2 సైన్ ఫై కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ వరకు చేసాం, బాగానే ఉంది. ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అమ్మ, ఇది రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. అయితే దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే A1 ప్లస్ A2 కాస్ ఫై ఈక్వల్ టు ఏ కాస్ ఫై అనుకుంటా. లెట్ అని చెప్తున్నా. ఈ పెద్ద టర్మ్ బదులు నేను ఏం రాస్తున్నా, A1 ప్లస్ A2 కాస్ ఫై బదులు ఏ కాస్ ఫై అని రాస్తున్నా. అలాగే A2 సైన్ ఫై బదులు నేను ఏం రాస్తానంటే ఏ సైన్ ఫై. అమ్మ ఇటువంటి డెరివేషనే, సేమ్ ఇటువంటి డెరివేషనే మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్లో కూడా చేశారు. అయితే నేను ఈ డయాగ్రామ్ తీసేస్తున్నా అమ్మ, మీరు పాజ్ చేసి రాసుకోండి అక్కడ వరకు. ఓకే, డయాగ్రామ్ చెరిపేస్తున్నాను ఎందుకంటే డెరివేషన్ కంటిన్యూ చేయాలి. రైట్, పాజ్ చేసి రాసుకోండి మీరు. సో ఇప్పుడు ఈ టర్మ్స్లో నేను ఏం చేశాను, A1 ప్లస్ A2 కాస్ ఫై ఈక్వల్ టు ఏ కాస్ ఫై, ఇదేమో A2 సైన్ ఫై ఈక్వల్ టు ఏ సైన్ ఫై అని నేను రాసుకున్నా. చూడండి, నెక్స్ట్ చూడండి, ఈ రెండింటిని నేను స్క్వేర్ చేసి యాడ్ చేస్తా. ఈ రెండు ఈక్వేషన్ని, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండు ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఏమని చూడండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై. కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 1 అవుతుంది కాబట్టి మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగులుతుంది, ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇక్కడ రాసేస్తా, ఏ స్క్వేర్ ఈక్వల్ టు, ఇంక ఇటువైపు ఏం మిగిలింది, దీని హోల్ స్క్వేర్ చేయాలి, దీని హోల్ స్క్వేర్ చేయాలి, అదే రాస్తా ఇక్కడ. అంటే A1 ప్లస్ A2 కాస్ ఫై హోల్ స్క్వేర్ ప్లస్ A2 సైన్ ఫై, ఓకే, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై, దీని స్క్వేర్, సారీ A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై, దీని స్క్వేర్ చేసి డైరెక్ట్గా వేస్తాము. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయాలి కదా, 2A1 A2 కాస్ ఫై ప్లస్ A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై. అంతే కదా, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై ప్లస్ 2A1 A2 కాస్ ఫై వస్తుంది, ప్లస్ A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై మిగిలింది. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి ఒకసారి, ఇది A2 స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై, ఇది A2 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై. కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 1 అవుతుంది కాబట్టి ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ, A2 స్క్వేర్ మిగులుతుంది. ఓకే, కాబట్టి ఇదే రాయొచ్చు, A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ ఫై రాసి, ఇదంతా దేనికి ఈక్వల్, ఏ స్క్వేర్కి ఈక్వల్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ వై. A1 అంటే y1 యాంప్లిట్యూడ్, A2 అంటే y2 యాంప్లిట్యూడ్, ఏ స్క్వేర్ అంటే ఎవరి యాంప్లిట్యూడ్, y యాంప్లిట్యూడ్. అంటే మనం తీసుకున్న పాయింట్ P దగ్గర, ఓకే, ఇది S1 ఇది S2 చెరిపేసా కదా, S1 S2, ఇక్కడ పాయింట్ P ఉంది కదమ్మా. మనం తీసుకున్న పాయింట్ P దగ్గర యాంప్లిట్యూడ్ ఇదిగో ఈ రకంగా ఉంటుందట. అది ఏ ఈక్వల్ టు అర్థం, ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ ఫై. అమ్మ చూడండి, ఇక్కడ రెండు వేవ్స్ వెళ్ళి అమ్మ, రెండు వేవ్స్ వెళ్ళి ఇక్కడ మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేసినప్పుడు మనకు వేవ్ వస్తుందా, కాదు. యాక్చువల్గా ఈ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి, y ఈక్వల్ టు y1 ప్లస్ y2 అనేది పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్. ఆ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాక్సిమం యాంప్లిట్యూడే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ ఫై. ఓకే, వచ్చింది కదా మనకి అది. నెక్స్ట్ చూడమ్మా, యాంప్లిట్యూడ్ వచ్చేసింది. ఓకే, యాంప్లిట్యూడ్ వచ్చింది. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, దాన్ని ఇప్పుడు మనం వాడతాము. ఇంకో కాన్సెప్ట్ చెప్పడానికి దాన్ని కూడా వాడతాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ యాంప్లిట్యూడ్ ఎంత ఫేజ్ ముందు ఉంది అది కనుక్కోవాలి కదా. యాంప్లిట్యూడ్ ఎంత ఫేజ్ ముందు ఉంది. అమ్మ నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు ఏంటంటే ఇక్కడ ఆల్ఫా అని రాసుకుందాం. మనం ఆల్ఫా అని రాసుకుందాం. రెండు ఫై అని ఎందుకు పెడతాం, ఆల్ఫా అని రాసుకుందాం. ఓకే,
రైట్, ఏం లేదు, మిగతాదంతా సేమ్, ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఆల్ఫా అని రాసుకోండి. సో ఇప్పుడు మనం ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అదే నేను చేసిన మిస్టేక్, ఇక్కడ ఆల్ఫా అని రాసుకోవాలి, ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి 2/1 వేద్దాం. అంటే ఏ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏ కాస్ ఆల్ఫా ఏమవుతుంది? ఏ tan ఆల్ఫా. ఏ tan ఆల్ఫా కదా, ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా, tan ఆల్ఫా మిగులుతుంది. tan ఆల్ఫా. ఓకే, అంటే ఇప్పుడు దీని నుంచి డైరెక్షన్ కూడా వస్తుందమ్మా. ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, దీని నుంచి మనకి ఏమొస్తుంది? డైరెక్షన్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ 5 అని తీసుకోకూడదు, ఆల్ఫా అని తీసుకోవాలి. సో ఆల్ఫా వేసుకుంటే ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటది? ఏ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏ కాస్ ఆల్ఫా. ఏ క్యాన్సిల్ అయ్యి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా మిగులుతుంది. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఏంటి? tan ఆల్ఫా. ఇప్పుడు ఇది డివైడెడ్ బై ఇది వేయాలి. అంటే A2 సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కదా 5 కదా, A2 సైన్ 5 డివైడెడ్ బై A1 ప్లస్ A2 కాస్ 5. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మ్యాగ్నిట్యూడ్ అనేది చెప్తుంది, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది ఇది చెప్తుంది. జస్ట్ లైక్ వెక్టార్ ఎడిషన్ అమ్మ. వెక్టార్స్లో ప్యారలోగ్రామ్ లా కనుక ఉపయోగిస్తే ఏ అనే వెక్టార్ బి అనే వెక్టార్ కనుక సమ్ థీటా అనే యాంగిల్లో కనుకుంటే రిజల్టెంట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఫస్ట్ ఇయర్లో చదువుకుని ఉంటారు. √A² + B² + 2AB కాస్ థీటా. సేమ్ అదే. ఇంకోటి రిజల్టెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది? బి సైన్ థీటా బై A1 ప్లస్ A ప్లస్ B కాస్ థీటా. అది కూడా చదువుకుని ఉంటారు. సో అదే కాన్సెప్ట్, మరి ఇదంతా చేయకుండా కేవలం వెక్టార్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి చేసేయచ్చు అన్నాను. ఓకే, సో అది నేను మళ్ళీ సెపరేట్గా చెప్పనమ్మా. జస్ట్ A1 అనేది ఇలా ఉందనుకుందాం, A2 అనేది ఇలా ఉందనుకుందాం. ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ 5 అనుకుందాం. అక్కడ ప్యారలలోగ్రామ్ కనుక అప్లై చేస్తే మనకి డైరెక్ట్ ఇది వచ్చేస్తుంది. డెరివేషన్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. జస్ట్ ప్యారలలోగ్రామ్లో అప్లై చేస్తే ఇదంతా వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అది మళ్ళీ సెపరేట్గా చెప్పినాము. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది, 37 minutes. ఓకే, రైట్. సరే, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతున్నా. మీరు పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతున్నా. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఎంత యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది ఇది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పాయింట్ దగ్గర ఈ రెండు వేవ్స్ వల్ల ఎంత ఇంటెన్సిటీ వచ్చింది అది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎంత ఇంటెన్సిటీ వచ్చింది అని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ప్రీవియస్గా మనం చేసిన ఒక డెరివేషన్ హెల్ప్ తీసుకుంటున్నా. అదే ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్కి మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసాం. ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్కి మనం ఒక ఫార్ములా డెరైవ్ చేసాం. ఫార్ములా ఏంటో చూడండి అమ్మా. I = 2π² f² a² ρv. 2π² f² a² ρv. ఓకే, ఎనర్జీ, పవర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ వేవ్ అని చెప్పి వేవ్స్ 9 ఆ వీడియోలో ఉంది. దాంట్లో లాస్ట్లో మనం ఒక డెరివేషన్ చేసాము. అదే I = 2π² f² a² ρv. వాట్ ఈజ్ వి? వేవ్ వెలాసిటీ. రో అంటే డెన్సిటీ ఆఫ్ మీడియం, ఏ అంటే యాంప్లిట్యూడ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, π² కాన్స్టెంట్ లైన్. అయితే చూడమ్మా, మన ఇక్కడ రెండు వేవ్స్ సేమ్ మీడియంలో వెళ్తున్నాయి. మనం తీసుకున్న రెండు వేవ్స్ S1 నుంచి S2 నుంచి రెండు వేవ్స్ వెళ్ళినాయి కదా. ఆ రెండు వేవ్స్ సేమ్ మీడియంలో వెళ్తున్నాయి కాబట్టి అవి సేమ్ వెలాసిటీతో వెళ్ళాలి. వెలాసిటీ కాన్స్టెంట్. మీడియం సేమ్ కాబట్టి డెన్సిటీ ఆఫ్ మీడియం కూడా కాన్స్టెంటే. ఇంకోటి స్టార్టింగ్లోనే మనం అనేసుకున్నాం ఏంటది? ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి అని. కాబట్టి ఆ రెండింటికి ఫ్రీక్వెన్సీ సేమ్ తీసుకున్నాం మనం, కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా కాన్స్టెంటే. ఇంకా మనకి ఏం మిగిలింది? ఇదో కాన్స్టెంట్. సో ఇవన్నీ కాన్స్టెంట్లు కలిపితే మనకి మిగిలింది ఏంటయ్యా అంటే A². కాబట్టి నేను దీన్ని సింపుల్గా I = some constant into A² అని రాయొచ్చా? టెక్స్ట్ బుక్స్లో I is directly proportional to A² అని ఇస్తాడు కదా, అన్ని చోట్ల కాదు. మీడియం సేమ్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీ సేమ్ అవ్వాలి, అప్పుడే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఫార్ములా తీసుకున్నాము. ఓకే, వెలాసిటీ కాన్స్టెంట్, డెన్సిటీ కాన్స్టెంట్, ఎందుకంటే సేమ్ మీడియం కాబట్టి. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ మనం తీసుకున్నాము, రెండు ఫ్రీక్వెన్సీలు ఒకటే కాబట్టి. సో I = some CA². I is directly proportional to A². ఇలా వచ్చింది. నెక్స్ట్, సో మనం A² బదులు
I/C అని రాసుకోవచ్చా? అంటే ఏ బదులు స్క్వేర్ రూట్ ఆఫ్ I/C అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బదులు I/C, ఏ బదులు స్క్వేర్ రూట్ ఆఫ్ I/C అని రాసుకోవచ్చు కదా. దీని నుంచి ఇవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్లో సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ బదులు I/C రాద్దాం. A1 స్క్వేర్ బదులు I1/C, C కాన్స్టెంట్ అమ్మ. A2 స్క్వేర్ బదులు I2/C ప్లస్ 2A1 A2 cos phi 2 ఇంటూ A1 బదులు అంటే ఏ బదులు రూట్ I/C రాయాలి. రూట్ I1/C స్క్వేర్ రూట్ ఆఫ్ A2 బదులు I2/C ఇంటూ cos phi. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, C రూట్ C ఇంటూ రూట్ C అవుతుంది. అన్నిటిలో C కామన్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. సో మనకి ఏం మిగిలింది? I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 I2 రెండు ఒకటి దాంట్లో రాసేయచ్చు కదా. cos phi 2 రూట్ I1 I2 cos phi. సో ఇంటెన్సిటీ ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. ఓకే, ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది. ఓకే, రైట్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ అమ్మా. ఇంకా ఉంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. 41 minutes అయింది, ఇంకా ఉంది మనం చెప్పుకోవాల్సింది, అది కూడా చెప్పేసుకుందాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. ఇది ఇంటెన్సిటీ, ఇది యాంప్లిట్యూడ్, దాని నుంచి ఇంకా స్టోరీ ఉంది. రైట్, పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను. సో మనకేమొచ్చిందంటే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 రూట్ I2 cos phi లేదా రూట్ I1 I2 cos phi. ఓకే, ఇంకా A ఈక్వల్ టు ఇది రాస్తున్నాము. స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 cos phi 2A1 A2 cos phi. ఇవి మనకు వచ్చినాయి. ఇప్పుడు ఇంటర్ఫరెన్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఒకటి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. రెండు వేవ్స్ కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదమ్మా. ఆ పాయింట్ దగ్గర మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ లేదంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది అంటే ఆ ఇంటర్ఫరెన్స్ని మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. అలా కాకుండా ఆ పాయింట్ దగ్గర మినిమం ఇంటెన్సిటీ వచ్చిందనుకోండి, లేదా మినిమం యాంప్లిట్యూడ్ వచ్చిందనుకోండి, మినిమం పాసిబుల్ యాంప్లిట్యూడ్ వచ్చిందనుకోండి, దాన్నే మనం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటాం. ఓకే, ఒకటేంటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఇంకోటి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన డెరివేషన్ అది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అది వేవ్ ఆప్టిక్స్లో వస్తుంది, అయితే ఇక్కడే చెప్పేశాను. సరే, ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటమ్మా? రెండు ఒకసారి చెప్పేస్తా. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, ఇంకోటి డిస్ట్రక్టివ్. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇదే, ఇలా వెళ్ళి యాంప్లిట్యూడ్ పెద్దదయ్యి ఇలా వెళ్ళింది, అదే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఇది యాంప్లిట్యూడ్ 0 అయిపోయింది, మళ్ళీ ఇలా వెళ్ళింది. యాంప్లిట్యూడ్ 0 అంటే మినిమం అయిపోయింది, మళ్ళీ ఇలా వెళ్ళింది. అదే అమ్మా, అది జరగాలి అంటే కండిషన్ ఏంటి? అలా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలి అంటే కండిషన్ ఏంటి? అదే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? అదే మనం యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి అమ్మా. మా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్గా వెళ్తున్నా. 43 minutes అయింది ఆల్రెడీ. ఓకే, రైట్. సరే చూడండి అమ్మా, ఈ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే, ఈ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది? cos phi మీద డిపెండ్ అవుతుంది. I1 I2 ఇవన్నీ కాన్స్టెంట్లు. కాన్స్టెంట్ అంటే పర్టికులర్ వేవ్కి కాన్స్టెంట్ కాబట్టి దేని మీద డిపెండ్ అవుతుంది? cos phi మీద డిపెండ్ అవుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆర్ యాంప్లిట్యూడ్ ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. అదే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే సేమ్, ఇంటెన్సిటీ ఆర్ యాంప్లిట్యూడ్ షుడ్ బి మినిమం. సరే, ఈ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలి అంటే cos phi మీద డిపెండ్ అవుతుంది. cos phi కి మ్యాక్సిమం వాల్యూ +1. ఓకే, cos phi +1 అయితే ఈ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. cos phi -1 అయితే ఈ వాల్యూ మినిమం అవుతుంది. అదే వేద్దాం. సో
కాస్ ఫై షుడ్ బి ఈక్వల్ టు 1. ఇంటెన్సిటీ కానీ యాంప్లిట్యూడ్ కానీ మ్యాక్సిమం అవ్వాలి అంటే కాస్ ఫై వాల్యూ ఏమవ్వాలమ్మా 1 అవ్వాలి. కాస్ ఫై 1 అవ్వాలంటే 5 వాల్యూస్ ఏమవ్వాలి 0 లేదా 2π లేదా 4π లేదా 6π అండ్ సో ఆన్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 2nπ అని రాసుకోవచ్చు జనరల్గా. ఓకే అమ్మా 5 వాల్యూ 0 2π 4π 6π అయితేనే కాస్ 5 వాల్యూ 1 అవుతుంది. సో దాన్ని మనం జనరల్గా ఇలా రాస్తున్నా 2nπ అని రాసుకోవచ్చు కదా. ఓకే 5 కనుక ఇదైతే 5 వాల్యూ కనుక ఇదైతే పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమవ్వాలి అంటే 2 వేవ్స్ మధ్యలో పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి. 2 వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ కనుక ఇది ఉంటే ఓకే అమ్మా 2 వేవ్స్ మధ్య 5 అంటే ఏంటమ్మా ఫేజ్ డిఫరెన్స్. ఓకే 5 అంటే ఏంటి 2 వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్, ఫేజ్ కాదు 2 వేవ్స్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్. డెల్టా 5 అని రాస్తలే మీకు కన్ఫ్యూజన్ లేకుండా. యాక్చువల్ డెల్టా 5 అని ఉండాలి, అయితే మనం ఫేజ్ డిఫరెన్స్ డైరెక్ట్గా 5 అని తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఓకే సో ఇక్కడ 5 అంటే ఏంటి ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ కనుక 0 2π 4π 6π ఉంటే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి. ఫార్ములా తెలుసు మనకి, ఫేజ్ డిఫరెన్స్ డెల్టా 5 ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఆల్రెడీ డెరైవ్ చేసాం మనం. దీని నుంచి ఏం అవసరం లేదులే కానీ సపోజ్ డెల్టా 5 0 అయింది అనుకోండి, అంటే డెల్టా 5 0 అయితే డెల్టా ఎక్స్ కూడా 0 అయిపోతుంది కదా. ఇక్కడ 0 వస్తుంది, ఇది మనం క్రాస్ మల్టిప్లై చేస్తే డెల్టా ఎక్స్ కూడా 0 అవుతుంది. ఓకే 0 రైట్. అలా కాకుండా ఫేజ్ డిఫరెన్స్ కనుక 2π అయ్యింది అనుకోండి, ఫేజ్ డిఫరెన్స్ కనుక 2π అయితే ఇదేమవుతుంది 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది క్యాన్సిల్ అవుతుంది. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా దీని నుంచి లాండా. సో ఇది 2π అయితే డెల్టా ఎక్స్ ఏమవుతుంది లాండా. ఇంకా అలాగే 4π 6π 8π ఇవన్నీ పెడుతూ వెళ్ళండి. మనకేమొస్తుందంటే 2λ 3λ అంతేనమ్మా, అదేనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6π పెట్టి చూద్దాం. 6π పెట్టాం అనుకోండి 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. పై క్యాన్సిల్ 2 3 టైమ్స్, సో 3λ అవుతుంది. ఓకే 3λ అండ్ సో ఆన్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది nλ. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే పి అనే పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ రావాలి అంటే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి nλ. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్స్ ఎంత ఉండాలి 2nπ. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్స్ nλ. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్స్ 2nπ. ఎప్పుడు దేనికి అక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉండాలి అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగడానికి కండిషన్ అమ్మ ఇది. ఫేజ్ డిఫరెన్స్ 2nπ ఉండాలి, లేదంటే పాత్ డిఫరెన్స్ nλ ఉండాలి. అదే సేమ్ అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కూడా చూద్దాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే మినిమం అవ్వాలి అంటే cos 5 వాల్యూ -1 అవ్వాలి, అప్పుడే ఇక్కడ మైనస్ వస్తుంది, అప్పుడు i1 - i2 అవుతుంది. ఓకేనా చూడమ్మా, ఇక్కడ cos 5 బదులు 1 పెట్టాం అనుకోండి, ఏమవుతుంది i ఈక్వల్ టు i1 + i2 + 2i1 i2. cos 5 బదులు 1 పెట్టేసాం, 2√i1 i2 రూట్ ఉంటుంది కదా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా √i1 + √i2 అని రాసుకోవచ్చు కదా. √i1 + √i2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది చూడండి. √i1 హోల్ స్క్వేర్ √i2 హోల్ స్క్వేర్ + 2√i1 i2 a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సేమ్ అలాగే యాంప్లిట్యూడ్కి రాస్తే a ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, స్క్వేర్ రూట్లో a1² + a2² + 2a1 a2 cos 5 బదులు 1 పెడతాం. అంటే a1² + a2² + 2a1 a2 అంటే స్క్వేర్ రూట్లో ఏమొస్తుంది a1 + a2 హోల్ స్క్వేర్. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి a1 + a2 మిగులుతుంది. సో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏమో √i1 + √i2 హోల్ స్క్వేర్, యాంప్లిట్యూడ్ ఏమో a1 + a2. ఫినిష్. యాంప్లిట్యూడ్ సింపుల్గా a1 + a2. ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఏ మ్యాక్స్ అని రాయినా ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఐమాక్స్ ఇది, ఐమాక్స్ అంటే థియేటర్ కాదు, మ్యాక్సిమం ఇంటెన్సిటీ అని. ఇది ఏ మ్యాక్స్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది a1 + a2. మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎంత వచ్చింది √i1 + i2 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఉందమ్మా ఇక్కడ, మర్చిపోవద్దు. కనపడుతుందో లేదో మరి, హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి వద్దాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలంటే cos 5 షుడ్ బి ఈక్వల్ టు -1. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలంటే cos 5 షుడ్ బి ఈక్వల్ టు -1.
కాస్ 5 - 1 అవ్వాలంటే ఫాస్ట్గా వెళ్తున్నామా, 5 ఈక్వల్ టు పై అవ్వాలి, లేదా 3π అవ్వాలి, లేదా 4π అవ్వాలి, 4π కాదు 5π అవ్వాలి, అండ్ సో ఆన్. దీన్ని జనరల్గా 2n - 1 × π అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే పై కనుక సబ్స్టిట్యూట్ చేస్తే λ/2 వస్తుంది, 3λ/2, 5λ/2 అండ్ సో ఆన్ 2n - 1 × λ/2 ఈ విధంగా వస్తుందమ్మా. ఓకే, దేనికి? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరగాలంటే ఇది కండిషన్. ఏంటా కండిషన్? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ ఇది ఉండాలి, 2n - 1 × π ఉండాలి, లేదా పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2n - 1 λ/2 పాత్ డిఫరెన్స్ ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ మనకి లైట్ వేవ్ ఆప్టిక్స్లో ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంటెన్సిటీ ఏమవుతుంది చూడండి, డైరెక్ట్గా స్టెప్ వేస్తుందమ్మా, ప్లేస్ లేదు కదా, డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నా, ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది. కాబట్టి √I1 - √I2² ఏంటిది? మినిమం ఇంటెన్సిటీ I మినిమం. అలాగే మినిమం యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? A మినిమం ఈక్వల్ టు A1 - A2 అని ఇక్కడ A1 - A2 అని రాసా, లేదంటే A2 - A1 అనే రాయొచ్చు. ఏది పెద్దదైతే దాంట్లోంచి చిన్నది తీసేయాలి. ఓకే, ఏది పెద్దదైతే దాంట్లోంచి చిన్నది తీసేయాలి. సో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఇది, మినిమం యాంప్లిట్యూడ్ ఇది. మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఇది ఏది? √I1 + √I2². మినిమం ఇంటెన్సిటీ √I1 - √I2². ఓకే, రైట్. సరే అమ్మా, పాజ్ చేసి మీరు అది రాసుకోండి. నెక్స్ట్ అంటే ఇంకా చివరికి వచ్చేసాం. అయితే ప్రాబ్లమ్స్కి సెపరేట్ వీడియో చేద్దాం. ఇది ఆల్రెడీ 51 మినిట్స్ అయిపోయింది. ప్రాబ్లమ్స్కి మనం సెపరేట్ వీడియో చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. దీని కంటిన్యూషనే, జస్ట్ ఒక చిన్న పాయింట్. అదేంటంటే సరే అరే వీడియో రన్ అవుతుందా? సో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏమొచ్చిందమ్మా? Imax ఈక్వల్ టు √I1 + √I2². అలాగే Amax ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? సింపుల్గా A1 + A2² ఏం లేవు. అలాగే I మినిమం ఏమొచ్చింది? I మినిమం ఈక్వల్ టు √I1 - √I2. ఇది అటు ఇటు కూడా అవ్వచ్చమ్మా, ఏది పెద్ద అయితే అది ² అలాగే A మినిమం ఏమవుతుంది? A మినిమం ఈక్వల్ టు A1 - A2. ఓకే, అయితే నాకు రేషియో ఆఫ్ Imax అండ్ I మినిమం కావాలి. ఇలా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. రేషియో ఆఫ్ చెప్పకపోయినా పర్లేదులేమ్మా, నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఆ పాయింట్ చెప్తాను. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి. సపోజ్ I1 ఈక్వల్ టు I2 అయింది అనుకుందాం. I1 ఈక్వల్ టు I2 అయితే ఇది ఏమవుతుందమ్మా? సపోజ్ I1 ఈక్వల్ టు I2 అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏమవుతుంది? 2√I1 ప్లస్ ఓకే I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I అనుకుందాం సింపుల్గా. అప్పుడు ఏమవుతుంది? 2√I² కదా. I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I అనుకుందాం అమ్మ. అప్పుడు ఏమవుతుంది మనకి? 2√I² ఇది √I ప్లస్ √I 2√I² అంటే 4I వస్తుంది, అంతేనా? సో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎన్ని టైమ్స్ ఉంటుందమ్మా? 4 టైమ్స్ ఒరిజినల్ ఇంటెన్సిటీ. ఎప్పుడు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు సేమ్ అయితే, I1 I2 సేమ్ అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? 4 టైమ్స్ ఒరిజినల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అదే Amax పరిస్థితి ఏంటి అంటే, ఇఫ్ A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు A అనుకోండి, జస్ట్ 2A వస్తుంది. A + A 2A అంటే ఇంటెన్సిటీ 4 టైమ్స్ పెరుగుతుంది, యాంప్లిట్యూడ్ 2 టైమ్స్ పెరుగుతుంది. అది మామూలు ఇలా కూడా చూడొచ్చు కదా. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A² ఇందా చూసాం. A కనుక 2 టైమ్స్ పెరిగింది అనుకోండి, ఇంటెన్సిటీ ఏమవుతుంది? 2కి స్క్వేర్ 4 టైమ్స్ పెరుగుతుంది. అదే చూస్తున్నాం ఇక్కడ.
అదే మినిమం ఇంటెన్సిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎప్పుడు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I అయినప్పుడు, రెండు ఈక్వల్ అయినప్పుడు, లేదా రెండు యాంప్లిట్యూడ్స్ కనుక ఈక్వల్ అయితే మినిమం ఇంటెన్సిటీ 0 అవుతుంది. సో మన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్లో ఎలా ఉంటుందంటే ఆమె ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ లైట్కి సంబంధించిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ డ్రా చేస్తున్నామా. ఈ విధంగా ఒక బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ ఇలా ఆల్టర్నేట్గా ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఇంటర్ఫరెన్స్ అంటాం. బ్రైట్ ఎందుకు ఫామ్ అయింది, ఇదిగో దీనివల్ల, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల. డార్క్ ఎందుకు ఫామ్ అయింది, ఇదిగోండి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల డార్క్ ఫామ్ అయింది. ఓకే, ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల, ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల డార్క్ ఫామ్ అయింది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నామా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి, వాళ్ళకి కూడా ఉపయోగపడేలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఒక 3 ప్రాబ్లమ్స్, దాంట్లో 2 ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్లో అడిగాడు కదా అని చెప్పి టఫ్ ప్రాబ్లం అనుకోకండి, చాలా చాలా ఈజీ ప్రాబ్లం. ఆ 3 కాకుండా ఇంకొక 2 ప్రాబ్లమ్స్, టోటల్గా ఒక 5 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. ఓకే, రైట్, బాయ్.